వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుండలాపహరణ పర్వ అనే అనుపర్వలో కర్ణుని ద్వారా ఎలాగైనా సరే అతని సహజ సిద్ధమైనటువంటి కవచ కుండలాలు తీసుకోవాలనే ప్రయత్నంతో దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి దాన్ని దానంగా అడిగాడు. ఆ సందర్భంలో దానికి ప్రతిగా శక్తి అనే ఆయుధాన్ని ఇవ్వమని కర్ణుడు కూడా ప్రతిగా అడిగాడు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్యలో కూడా కొన్ని సంభాషణ జరుగుతున్నది. ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి గారు యుధిష్ఠిర ప్రభువులకు వివరిస్తున్నారు. సేయం తవ కరప్రాప్త హత్వైకం రిపుమూర్జితం గర్జంతం ప్రపతం చ మామే వైశ్యతి సూతజ. దేవేంద్రుడు చెబుతున్నాడు, నీకివ్వబడే ఈ శక్తిని ఆయుధం అనేది నీ చేత ప్రయోగింపబడి ఒక బలవంతుడైనటువంటి వీరుడిని సంహరించి అలాగే అతన్ని సంహరించిన తర్వాత వెంటనే నా చేతికి వచ్చి చేరుకుంటుంది అని దేవేంద్రుడు చెప్పగా అందుకు కర్ణుడు కూడా చెబుతున్నాడు. కర్ణ ఉవాచ ఏకమేవాహమిచ్ఛామి రిపుం హంతుం మహాహవే గర్జంతం ప్రపతం తంచ యతో మమ భయం భవేత్. అవును స్వామి, నాకు కూడా అదే కావాల్సింది. యుద్ధంలో గర్జిస్తూ నాకు ప్రతిగా ఉండేటువంటి ప్రతిపక్షి తను గర్జిస్తూ నన్ను భయపెడుతూ ఉంటే అటువంటి వాడిని సంహరించాలనే కోరిక ఎవరికైనా వస్తుంది కదా. అటువంటి వాడిని సంహరించాలని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకోసమే ఈ శక్తిని ఆయుధాన్ని నేను కోరుకుంటున్నాను అని కర్ణుడు చెప్పగా అందుకు ఇంద్రుడు చెబుతూ ఇంద్ర ఉవాచ ఏకం హనిష్యసి రిపుం గర్జంతం బలినం రణే త్వం త్వయం ప్రార్థయస్యేకం రక్ష్యతే స మహాత్మనా. నిగూఢమైనటువంటి మాటలు ఇంద్రుడు చెబుతున్నాడు. నీవు ఎవరి కోసం ప్రయోగిస్తున్నావు, ఎవరి కోసం ప్రయోగించబోతున్నావు, వాడు ఎటువంటి వారు, వాడిని రక్షించేవారెవరు ఇత్యాది అన్ని విషయాలు కూడా స్పష్టంగా ఇంద్రుడు చెబుతున్నాడు. కానీ ఎవరి కోసం ప్రయోగించబోతాడో ఆ మాటలను మాత్రం చెప్పటం లేదు. ఎందుకంటే కర్ణుని యొక్క సంకల్పం ఒకటి, చివరికి జరిగేది ఒకటి. తానొకటి తలిస్తే దైవం ఒకటి చేస్తుంది అని అంటూ ఉంటాం కదా. ఆ విషయం ఇక్కడ ఇంద్రుడు చెబుతున్నాడు. ఓ ఇంద్ర, గర్జించే మహావీరుడైనటువంటి ఒక్క శత్రువుని మాత్రమే యుద్ధంలో నీవు ఈ శక్తిని ఆయుధం ద్వారా సంహరించగలవు. అలాగే అతన్ని సంహరించే సందర్భంలో అతన్ని సంహరించాలని ఎంతో ఎదురు చూస్తూ నీవు శక్తిని ఆయుధాన్ని ప్రార్థించి అతనిపైన నీవు ప్రయోగం చేయాలి. యమాహుర్వేద విద్వాంసః వరార్హం అపరాజితం నారాయణమచింత్యం చ తేన కృష్ణేన రక్ష్యతే. నీవు ఎవరి కోసం ప్రయోగించబోతున్నావో అతడు ఎటువంటి వాడంటే యమాహుర్ వేద విద్వాంసః వరార్హం అపరాజితం. వేదాది సత్శాస్త్రాలు తెలుసుకున్నవారు ఎవరినైతే అపరాజితుడుగా పేర్కొంటూ ఉంటారో, ఎవరినైతే పురుషోత్తముడుగా పేర్కొంటుంటాడో, ఎవరినైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా రక్షింపబడుతూ ఉంటాడో అటువంటి వాడి కోసం నీవు ప్రయోగించబోతావు. అనగా అర్జునుని కోసం నీవు ప్రయోగించాలని అనుకుంటూ ఉన్నావు. అందుకోసం అటువంటి వాడిని సంహరించాలంటే ఒక్కసారి మాత్రమే ప్రయోగం. ఒకసారి ప్రయోగించాను, ఏదో కారణం చేత అతను చంపబడలేదు, ఇంకొకసారి ప్రయోగిస్తానంటే కుదరదు. ఒకసారి ప్రయోగానికి మాత్రమే ఈ అస్త్రాన్ని నీకు నేను ఇస్తున్నాను అని చెప్పగా అందుకు కర్ణుడు చెబుతూ కర్ణ ఉవాచ ఏవమప్యస్తు భగవన్ ఏక వీరవధే మమ అమోఘాం దేహి మే శక్తిం యథా హన్యాం ప్రతాపినం. అలాగే స్వామి, ఓ దేవదేవ, ఓ వజ్రపాణి, అలాగే మీరు చెప్పిన విధంగానే ఒకసారి మాత్రమే ప్రయోగిస్తాను. అతను నారాయణుడిచే రక్షితుడా, కృష్ణ పరమాత్మ అతను రక్షిస్తున్నాడా, ఇదంతా కూడా నాకు అవసరం లేదు. ఒకసారి మాత్రమే ప్రయోగిస్తాను. నేను ప్రయోగించిన అటువంటి నీ అస్త్రము ఒక వీరుడిని సంహరించినా చాలు. నీ అమోఘమైనటువంటి ఆ శక్తి అనే అస్త్రాన్ని నాకు ప్రసాదించమని కర్ణుడు అడుగుతూ ఉత్కృత్యత ప్రదాస్యామి
కుండలే కవచం చతే నికృత్తేషు గాత్రేషు నమే భీభత్సతా భవేత్. ఇంకొక చిన్న వరాలను కూడా కోరుతున్నాడు. ఎప్పుడైతే నేను నీకు నా సహజ సిద్ధమైన అమృతోద్భవమైనటువంటి కవచ కుండలాలను ఇస్తాను, వాటిని నా శరీరం నుండి కత్తరించి ఇవ్వాలి. ఆ సందర్భంలో నా శరీరం నుండి దానిని కోసిస్తాను. నా శరీరంలో ఎన్నో గాయాలు అవుతాయి. అటువంటి గాయాలతో నా శరీరం బీభత్సంగా భయానకంగా ఉండకుండా మీరు అనుగ్రహించగలరు అని కర్ణుడు ప్రార్థించిన సందర్భంలో ఇంద్రుడు చెబుతూ, ఇంద్ర ఉవాచ నతే భీభత్సతా కర్ణ భవిష్యతి కథంచన వ్రణశ్చైవ న గాత్రేషు యస్త్వం నానృతమిచ్చసి. అలాగే కర్ణ, నీవు చెప్పిన విధంగానే నీ శరీరం నుండి కోసి ఇచ్చే సందర్భంలో నీ శరీరంలో ఎటువంటి భయావహమైనటువంటి పరిస్థితి రాదు. నీవు సత్యవాదివి, ఇచ్చిన మాటని ఉన్నావు కాబట్టి నీకెటువంటి గాయం కాకుండా నేను వరమిస్తున్నాను. యాదృశస్తే పితృవర్ణ తేజశ్చ వదతాంబర తాదృశేనైవ వర్ణేన త్వం కర్ణ భవితా పునః. కర్ణుని యొక్క కాంతిని ఇతపూర్వం చెప్పారు. కమలం లాంటి కాంతి కలిగిన వాడు. కమలం ఏ విధంగా అయితే ఉంటుందో అంతటి చక్కని కాంతి, అనగా సూర్యుని యొక్క కాంతి. సూర్యుడిలాగా ఉన్నాడు. చక్కటి కమలమో లేకపోతే బంగారు వర్ణఛాయో ఇవేవో ఉన్నాయి. అటువంటి నీ తండ్రి లాంటి కాంతి కలిగిన శరీరం ఇప్పుడు పొంది ఉన్నావు. నీవు ఆ శరీరాన్ని, నీ శరీరం యొక్క అవయవంగా ఉండేటువంటి ఆ కవచ కుండలాలను ఇచ్చే సందర్భంలో నీకెటువంటి గాయాలు కాకుండా నేను నీకు వరమిస్తున్నాను. ఇతపూర్వం అనగా కవచ కుండలాలు ఉన్న సందర్భంలో నీ శరీర కాంతి ఎలాగైతే ఉన్నదో, కవచ కుండలాలు ఇచ్చిన తర్వాత కూడా అటువంటి కాంతిని పొంది ఉంటావు. విద్యమానేషు శస్త్రేషు యద్య మోఘామ సంశయే ప్రమత్తో మోక్షసే చాపి త్వయ్యేషా పతిష్యతి. కానీ ఒక జాగ్రత్తను చెబుతున్నాను విను కర్ణ. నేనొచ్చేటువంటి శక్తిని ఆయుధం చాలా మహాప్రభావం కలిగినది. అధర్మం పైన మాత్రమే దీన్ని నీవు ప్రయోగించాలి. ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి వారిపైన మాత్సర్యంతో ప్రయోగించవద్దు. అంటే అర్జునుడు అంటే చిన్నప్పటి నుండి కూడా మాత్సర్యాన్ని నూరిపోశారు దుర్యోధనాదులు. వారి యొక్క మాత్సర్యానికి లోనుబడి అటువంటి దుర్గుణం చేత అతనిపైన జయం పొందాలంటే యుద్ధంలో ధర్మబద్ధంగా జయాన్ని పొందాలే కానీ మోసం చేసి కపటం చేత నీవు జయాన్ని పొందాలని ఆ భావనతో నీవు ఈ శక్తిని అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇది తిరిగి నిన్నే బాధిస్తుంది. సాధారణంగా ఒకరు ప్రయోగించినటువంటి అస్త్రము ప్రతిపక్షంలో ఉన్న వారిని మాత్రమే బాధిస్తుంది. కానీ శక్తి అనే ఆయుధం అనేది ఎటువంటిదంటే ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ప్రయోగిస్తే మాత్రమే అది ప్రతిపక్షంలో ఉన్న వారిపైన అది ప్రయోగింపబడుతుంది, వారిని బాధిస్తుంది. అలా కాకుండా దాన్ని ప్రతిపక్షంలో ధర్మబద్ధులుగా ఉండే వారిపైన మనం మాత్సర్యాది దోషాల చేత ప్రయోగిస్తే ఎవరైతే ప్రయోగించారో వారినే బాధిస్తుంది. అటువంటి ఈ అస్త్రం ద్వారా నీవు ఇంకా జాగ్రత్త పడాలి అని జాగ్రత్తలు చెబుతున్నాడు ఇంద్రదేవుడు. అప్పుడు కర్ణుడు మాట్లాడుతూ, కర్ణ ఉవాచ సంశయం పరమం ప్రాప్య విమోక్షే వాసవీమిమాం యథా మామార్థశక్రత్వం సత్యమేతద్బ్రవీమితే. ఓ ఇంద్రదేవ, మీరు చెప్పిన విధంగా ప్రాణరక్షణ కోసం చివరి ఆయుధంగా దీన్ని వాడతాను. మొట్టమొదటిగా అనేక ఆయుధాలను అస్త్రశస్త్రాలను వాడతాను. ఇక దీన్ని ప్రయోగించకపోతే నా ప్రాణం రక్షింపబడదు అని అనేంత వరకు కూడా వేచి చూసి చివరి ఉపాయంగా మాత్రమే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాను అని విన్నవించాడు. ఈ విధంగా పరస్పరంగా వారిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. వైశంపాయనువాచ తతశక్తిం ప్రజ్వలితాం ప్రతిగృహ్య విశాంపతే శస్త్రం గృహీత్వా నిశితం సర్వగాత్రాణ్యకరంతత. ఇంద్రుడు కర్ణుడికి మాట ఇచ్చిన విధంగానే అత్యంత కాంతిమయంతమైనటువంటి ఆ శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడికి ఇచ్చాడు. కర్ణుడు ఆ శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్న తర్వాత తనకు సహజ సిద్ధంగా ఉండేటువంటి కవచ కుండలాలను ఇవ్వటాని కోసం పదునైన శస్త్రంతో తన శరీర భాగాన్ని కోయసాగాడు. ఆ సందర్భంలో తతో దేవా మానవా దానవాశ్చ నికృంతంతం కర్ణమాత్మానమేవం దృష్ట్వా సర్వే సింహనాదాన్ ప్రణేదుః నహ్యస్యాసీన్ ముఖజో వై వికారః. సత్యవాక్పాలన, అందులోనూ కూడా సూర్యాంశ సంభూతుడు, సూర్యుడు జాగ్రత్తావస్థలో ఉన్నాడు కాబట్టి
తన శరీర భాగాన్ని అలా కోసి కవచకుండలాలను తన శరీరం నుండి వేరు చేస్తున్నాడు. అలా వేరు చేసే సందర్భంలో కర్ణుని ముఖంలో ఎటువంటి వికారం లేదు. ఎంతో బాధగా ఉన్నది, ఎంతో పెద్ద గాయం అయినప్పటికీ కూడా ఆ వికారాన్ని బయట చూపటం లేదు. ఎందుకంటే దానము, ఆ దానమనే ఒక ధర్మాన్ని ఆచరించడం కోసం తన శరీరాన్నైనా తన ప్రాణానైనా కూడా పణంగా పెట్టేటువంటి గొప్ప సచ్చారిత్రం కలిగిన వాడు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవాని యొక్క అంశ ఈ కర్ణుడు ఆ సందర్భంలో తను పూనుకున్నట్టు తను చేయబోయేటువంటి కర్మ కోసం ఎంతో పరితపిస్తూ, ఎంతో సహనంతో, ఎంతో దుఃఖాన్ని కూడా అతను ఓర్చుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో అటువంటి కర్ణుడిని చూసి దేవతలు, మానవులు, దానవులు వీరందరూ కూడా ఆరాధన భావంతో జయ జయ ధ్వానాలు పలికారు. తతో దివ్యా దుందుభయ ప్రణేదు పపాతోచ్చై పుష్పవర్షం చ దివ్యం దృష్ట్వా కర్ణం శస్త్ర సంకృత గాత్రం ముహుశ్చాపి స్మయమానం రువీరం. ఆ కర్ణుడు ఒక శస్త్రంతో తన శరీరం నుండి కోసి ఆ కవచకుండలాలను వేరు చేస్తూ గాయపడుతున్నాడు. గాయపడుతున్న సందర్భంలో కూడా ఎక్కడా కూడా తను చిరునవ్వును వదలటం లేదు, నవ్వుతూనే ఉన్నాడు. అనగా తన దానం ఇచ్చే సందర్భంలో కూడా ఆనందంతో దానమిస్తున్నాడు. అటువంటి ఆ కర్ణుడిని చూసి దేవదందుబులు మోగాయి, పుష్పవృష్టిని దేవతలందరూ కూడా కురిపించారు. అనగా ఆ సూర్యుని యొక్క అంశ అయినటువంటి ఈ కర్ణుని యొక్క మహత్కార్యాన్ని వారందరూ కూడా ప్రశంసించారు. తతశ్చిత్వా కవచం దివ్యమంగాత్ తథైవార్ద్రం ప్రదదో వాసవాయ తథోత్కృత్య ప్రదదో కుండలేతే కర్ణాత్ తస్మాత్ కర్మణ తేన కర్ణః. అంతవరకు కూడా ఇతన్ని వృషసేనుడు, వృషుడు, రాధేయుడు ఇత్యాది పదాలతో పలికారు. వాస్తవంగా కర్ణ అనే పేరు ఇప్పటి నుండి అతనికి ప్రారంభమైందట. ఎందుకంటే ఆ వృషసేనుడు తన శరీరం నుండి అప్పుడే వేరు చేస్తున్న, అలాగే ఇంకా రక్తాన్ని స్రవిస్తుంది. అటువంటి కవచాన్ని, కుండలాలని తీసుకుని తన చేతులుగానే ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. అప్పుడు ఆ విధమైనటువంటి కర్మను చూసి అందరూ కూడా కర్ణ అని పిలిచారు. ఎందుకంటే కృణాతీతి కర్ణః అని వ్యుత్పత్తి. వ్యాకరణ శాస్త్రం ద్వారా మనం కర్ణశుద్రానికి వ్యుత్పత్తి తెలుసుకోవాలంటే కృణాతీతి కర్ణః అంటే దానం ఇవ్వడం కోసం తన శరీరాన్ని కూడా నవ్వుతూ ఖండించుకున్నవాడు కాబట్టి ఆ పేరు అతనికి స్థిరపడినది. కర్ణాత్ తస్మాత్ కర్మణాతేన కర్ణః. ఇటువంటి కర్ణశబ్దానికి సరిగ్గా అనగా కర్ణశబ్ద వాచ్యత్వానికి సరిపోయేటువంటి సద్గుణాలు పొందినవాడు ఈ కర్ణుడు అని అందరూ కూడా స్తోత్రం చేశారు. అప్పుడు తతశ్చక్రం ప్రహసం వంచయిత్వా కర్ణం లోకే యశసా యోజయిత్వా కృతం కార్యం పాండవానాం హిమేనే తతః పశ్చాత్ దివమేవోత్పపాత. ఆ విధంగా ఇంద్రుడు కర్ణుడిని వంచాడు, కానీ అతనికి శాశ్వతమైనటువంటి కీర్తిని కట్టబెట్టాడు. అంటే దేవేంద్రుడు, అందరూ కూడా దేవేంద్రుడని చాలాసార్లు చాలా సందర్భాల్లో నిందిస్తూ ఉంటారు. కానీ త్రిలోకాధిపతి అతను చేసేటువంటి కర్మలలో ఎన్నో మంచి కూడా ఉంటాయి. అతని కవచకుండలాలను స్వీకరించాడు, కానీ కాస్తైనా ధర్మ మార్గంలో ఉండేట్టుగా చేశాడు. అలాగే శక్తిని ఆయుధాన్ని ఇచ్చి తద్వారా ఘటోత్కచుని సంహారం భావి కాలంలో జరగబోతూ ఉన్నది. అటువంటి గొప్ప కీర్తిని అందించాడు దేవేంద్రుడు. అటువంటి దేవేంద్రుడు పాండవులకు మేలు చేశాడు. ఎందుకంటే ఆ సహజ సిద్ధమైనటువంటి కవచకుండలాలను కర్ణుని ద్వారా తీసుకుని ఇక తను ఎప్పుడైతే కృతకృత్యుడు అయిపోయాడో అప్పుడు దేవేంద్రుడు కర్ణుని ఆశీర్వదిస్తూ తను చిరునవ్వు నవ్వుతూ తన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శుత్వా కర్ణం ముషితం ధార్తరాష్ట్రాః దీనాః సర్వే భగ్నదర్పా ఇవాసన్ తాం చావస్థాం గమితం సూతపుత్రం శుత్వా పార్థా జహృషుక్కాననస్థాః. కర్ణుడు ఈ విధంగా తన సహజ సిద్ధమైనటువంటి అలాగే ఎప్పుడూ కూడా కర్ణుని రక్షించే, అలాగే శత్రువులందరూ కూడా దేని చూసి అయితే భయపడతారో అటువంటి సహజ సిద్ధమైన కవచకుండలాలను దేవేంద్రుడికి ఇచ్చివేశాడు అనే విషయం తెలుసుకున్నారో కౌరవులు. వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు. అలాగే వారి గర్వం అనేది పటాపంచలైపోయింది. ఇంతవరకు కూడా కర్ణుని యొక్క బాహుబలాన్ని, కర్ణుని యొక్క అస్త్రబలాన్ని చూసుకుని వారందరూ విర్రవీగారు. ఇప్పుడు వారు వారి గర్వం మొత్తాన్ని కూడా వదిలివేయవలసి వచ్చింది. కానీ ఇదే విషయాన్ని అరణ్యవాసంలో ఉండేటువంటి పాండవులు తెలుసుకున్నారు. అంటే ఈ విషయం మొత్తాన్ని కూడా జనమేజయునికి వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. నాయన, ఈ విధంగా
అరణ్యవాసంలో ఉండేటువంటి పాండవులకి ఈ విషయం చారుల ద్వారా తెలిసింది. వారందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. అప్పుడు జనమేజయుడు ప్రశ్నిస్తూ, జనమేజయ ఉవాచ క్వస్తా వీరా పాండవాస్తే బభూవు కుతశ్చైతే శృతవంతః ప్రియం తత్ కిం వా కార్షుర్ద్వాదశేబ్ధే వ్యతీతే తన్మే సర్వన్ భగవాన్ వ్యాకరోతు. ఓ భగవన్, ఓ వైశంపాయన మహర్షి, ఆ రోజులలో పాండవులు ఎక్కడున్నారు? వారికి ఆ ప్రియమైనటువంటి సమాచారం ఎలా అందినది? 12 సంవత్సరాలు గడిచాక వారేం చేశారు? దయతో ఈ విషయాన్ని అంతటిని కూడా నాకు సవిస్తరంగా తెలియజేయండి అని ప్రశ్నించగా, అందుకు వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. వైశంపాయనువాచ లబ్ధ్వా కృష్ణాం సైంధవం ద్రావయిత్వా విప్రైః సార్ధం కామ్యకాదాశ్రమాత్తే మార్కండేయాశ్రుతవంతః పురాణం దైవర్షీడాం చరితం విస్తరేణ. సైంధవుడు అపహరించుకుపోయినటువంటి ద్రౌపదీదేవిని తమ భుజబలంతో తిరిగి పొందారు. అలాగే జయద్రథుడిని కామ్యకవనం నుండి తరిమి కొట్టారు. తర్వాత అక్కడికి వచ్చినటువంటి మార్కండేయ మహర్షితో కలిసి ఇంకా అనేక తపస్సులతో కలిసి ఆ మార్కండేయ మహర్షి ద్వారా ఎందరో దేవతలు, ఋషులు, రాజఋషులు వారి యొక్క కథలను విస్తారంగా వీరందరూ శ్రవణం చేశారు, సత్కాలక్షేపం చేశారు. ప్రత్యాజగ్ముస్సరథా సాను యాత్రాః సర్వై సార్ధం సూత పౌరోగవైస్తే తతో యయుర్ద్వైతవనే నృవీరాః నిస్తీర్యైవం వనవాసం సమగ్రం. ఈ విధంగా వనవాసం యొక్క అవధి 12 సంవత్సరాలు అక్కడ గడిచిపోయింది. ఆ మానవ వీరులైనటువంటి పాండవులు ఇక వారందరూ కూడా తమ తమ సామానులను సర్దేటువంటి సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో తమ రథాలు, అనుచరులు, రథచోదకులు, అలాగే వంటవారు వీరే మొదలైనటువంటి తమ పరివారంతో కలిసి తిరిగి మళ్ళీ వారందరూ కూడా ద్వైతవనానికి చేరుకున్నారు అని చెబుతూ ఇక్కడికి మనం 310వ అధ్యాయాన్ని అలాగే కుండలాపహరణ పర్వాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇక చివరి అనుపర్వ అయినటువంటి ఆరణేయ పర్వ అనే చివరి అనుపర్వను ప్రారంభిస్తూ జనమేజయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. జనమేజయ ఉవాచ ఏవం హృతాయాం భార్యాయాం ప్రాప్య క్లేశమనుత్తమం ప్రతిపద్యత కృష్ణాం కిమకుర్వత పాండవాః. ఓ బ్రహ్మన్, ఓ వైశంపాయన మహర్షి, తమ భార్య అపహరణకు గురైనప్పుడు ఎంతో దుఃఖించారు పాండవులందరూ కూడా. పాండవులు మరలా ద్రౌపదీదేవిని పొందిన తర్వాత ఏం చేశారు అని ప్రశ్నించగా, అందుకు వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. వైశంపాయనువాచ ఏవం హృతాయాం కృష్ణాయాం ప్రాప్య క్లేశమనుత్తమం విహాయ కామ్యకం రాజా సహ భ్రాతృభిరచ్యుతః పునర్ద్వైతవనం రమ్యం ఆజగామ యుధిష్ఠిరః స్వాదుమూలఫలం రమ్యం విచిత్ర బహుపాదపం. ఓ జనమేజయ, ఆ విధంగా భార్య అపహరింపబడినప్పుడు ఎంతో దుఃఖాన్ని పొందారు పాండవులందరూ కూడా. తమ బాహుబలం చేత తిరిగి పొందారు. తర్వాత వారందరూ కూడా ఇంకా రుచికరమైనటువంటి కందమూలాలు కలిగిన, ఫలాలు కలిగినటువంటి, విచిత్రమైనటువంటి వృక్ష సమూహాన్ని కలిగినటువంటి ద్వైతవనానికి చేరుకున్నారు. అనుభుక్త ఫలాహారాః సర్వ ఏవ వితాశనాః న్యవసన్ పాండవాస్తత్ర కృష్ణయా సహ భార్యయా. ఆ ద్వైతవనానికి వచ్చినటువంటి పాండవులందరూ కూడా మితాహారం అలాగే నియతాహారం అనే ఒక వ్రతాన్ని ఆచరిస్తూ కందమూలాలను, ఫలాలను వీటిని మాత్రమే స్వీకరిస్తూ ఉన్నారు. కేవలం కందమూలాలు, ఫలాలు వాటిని కూడా మితంగా స్వీకరిస్తున్నారు. ఆ విధంగా వారు మితాహారాన్ని, నియతాహారం అనే వ్రతాన్ని ఆచరిస్తూ ద్రౌపదీదేవితో సహా ఆ ద్వైతవనంలో నివసిస్తూ ఉన్నారు. వసంద్వైతవనే రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః భీమసేనోర్జునశ్చైవ మాద్రీపుత్రౌ చ పాండవౌ బ్రాహ్మణార్తే పరాక్రాంతాః ధర్మాత్మానో యతవ్రతాః క్లేశమార్ఛంత విపులం సుఖోదర్కం పరంతపాః. ఆ ద్వైతవనంలో నివసించే సమయంలో పాండవుల 5 మహావీరులే. కానీ వారందరూ కూడా యమ నియమాది వ్రతాలను పాలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక బ్రాహ్మణుని కార్యార్థం వారింతో పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఎంతో క్లేశాన్ని అనుభవించారు. కానీ తద్వారా అంటే ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుని యొక్క సేవా ఫలం వలన వారికి భవిష్యత్తులో మేలే జరిగింది. ఆ విషయాన్ని ఇంకా సవిస్తరంగా వివరిస్తూ వైశంపాయన మహర్షి గారు
తస్మిన్ ప్రతివసంతస్తే యత్ప్రాపుః కురు సత్తమాః వనే క్లేశం సుఖోదర్కం తత్ప్రవక్ష్యామి తే శృణు. జనమేజయుడు ఇంకా ప్రశ్నించలేదు, కానీ వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు, ఎవరా బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణునికి వచ్చినటువంటి కష్టం ఎటువంటిది, అది ఆ కష్టాన్ని వీరు పాండవులు ఎలా దాటించారు, తద్వారా వీరు ఎటువంటి శుభఫలాలను పొందారు, అన్నిటినీ కూడా సవిస్తరంగా చెబుతున్నాను విను. అరణీ సహితం మంథం బ్రాహ్మణస్య తపస్వినః మృగస్య ఘర్షమాణస్య విషాణే సమసజ్జత. ఆ ద్వైతవనంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు తన దగ్గర అరణి అలాగే మంథన కాష్టం రెండు ఉండేవిట. అంటే అరణి అంటే ఒక చిన్న గుంతలాగా ఉండేటువంటి ఒక పెద్ద కాష్టం, దానిపైన మరొక సమిధను పెట్టి గట్టిగా దాన్ని మథనం చేస్తారు. ఆ సందర్భంలో వచ్చేటువంటి ఒక నిప్పు రవ్వ, ఆ నిప్పు రవ్వను పెట్టుకుని వారందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తారు. ఇది యజ్ఞయాగాల్లో ఒక భాగం. ఎవరు కూడా వారి వారి అరణి అలాగే మంథన కాష్టం దీన్ని వారు ప్రత్యేకంగా తయారు చేయించుకుని ఎవరిది వారు మాత్రమే వాడుతూ ఉంటారు. ఎందుకంటే అందులో వారి వారి యొక్క అగ్నిలో మాత్రమే సన్నిహితులై ఉంటారు. అటువంటి ఆ రెండిటిని అనగా అరణిని అలాగే మంథన కాష్టాన్ని రెండిటిని కూడా ఒక చెట్టు పైన తను దాచాడు. ఒక మృగం వచ్చింది, అనగా మృగం అంటే ఒక పెద్ద కొమ్ములు కలిగినటువంటి ఒక ప్రాణి. ఆ ప్రాణి వచ్చి దుప్పినో లేకపోతే జింకయో, అది వచ్చి ఆ చెట్టుకు తన శరీరాన్ని ఏదో దురద వలన కాస్త రాపిడి చేసుకున్నట. ఉండగా ఆ పైనుంచి ఆ చెట్టు అలా ఊగడం, పైన ఉండేటువంటి ఆ అరణి అలాగే మంథన కాష్టం రెండూ కూడా కిందపడి ఆ ప్రాణి యొక్క కొమ్ములలో చిక్కబడిపోయాయి. తదాదాయ గతో రాజన్ త్వరమాణో మహామృగః ఆశ్రమాంతరిత శీఘ్రం ప్లవమానో మహాజవః. ఆ ప్రాణికి ఉన్నట్టుండి భయం కదా ఎవరికైనా సరే, అలా పైనుండి పడితే ఏం పడిందో తెలియదు, ఎందుకు పడిందో తెలియదు. ఆ ప్రాణి మాత్రం వెంటనే ఆ అరణి మంథన కాష్టాలు రెండు కూడా పైన నుండి పడి తన కొమ్ములలో చిక్కున్నాయో వెంటనే భయపడింది. భయపడిని చెంగున గంతులేస్తూ అది మహావేగంతో ఆ క్షణంలోనే ఆ ఆశ్రమాన్ని దాటి ఎంతో దూరం వెళ్ళిపోయింది. అలాగే దూరం వెళ్ళిపోయి అదృశ్యం కూడా అయిపోయింది. హ్రియమాణం తు తం దృష్ట్వా సవిప్రః కురు సత్తమ త్వరితోభ్యాగమత్తత్ర అగ్నిహోత్ర పరీప్సయా. ఈ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి చూస్తాడు, తన అరణి అలాగే మంథన కాష్టం రెండూ కూడా కనబడటం లేదు. తర్వాత తెలిసింది ఈ విధంగా జరిగిందని. అలాగే చూశాడు, ఆ మృగం పరిగెత్తుతున్నది, ఆ మృగం యొక్క కొమ్ములలో తన అరణి అలాగే మంథన కాష్టం రెండు చూశాడు. చూసి వాటిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో తను కూడా వేగంగా పరిగెత్తాడు. వేగంగా పరిగెత్తినప్పటికీ కూడా దాన్ని చేరుకోలేకపోయాడు. ఇక దాన్ని ఎలాగైనా పొందాలనే తపనతో పాండవుల దగ్గరికి వచ్చాడు. అంటే అగ్నిహోత్రం లేనిదే, అగ్నిహోత్రం చేసేవారు భోజనాదులు కూడా చేయరు, వారు చేయకూడదు కూడా. అగ్నిహోత్రాన్ని ఒక్క పూట కూడా అకారణంగా వదలకూడదు. అలా వదిలితే అనేక ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కాబట్టి ఆ పూట అగ్నిహోత్రాన్ని చేయడం కోసం తను ఎంతో తపన పడుతూ ఆ అరణి అలాగే మంథన కాష్టాన్ని తెచ్చిపెట్టమని పాండవులని తను ప్రార్థించడానికి వారి దగ్గరికి వచ్చాడు. అజాతు శత్రుమాసీనం భ్రాతృభిః సహితం వనే ఆగమ్య బ్రాహ్మణస్తూర్ణం సంతప్తశ్చేదమబ్రవీత్. ఆ పాండవుల దగ్గరికి వచ్చాడు. అజాతశత్రు ఎప్పుడూ కూడా ఎవరితో కూడా శత్రుత్వాన్ని కోరుకోనటువంటి ఆ యుధిష్ఠిరుడు తన తమ్ములతో సహా అక్కడే ఉన్నాడు. వారి దగ్గరికి వచ్చి బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి దుఃఖాన్ని వారి ముందు నివేదించుకుని ఈ విధంగా చెబుతున్నాడు. అరణీ సహితం మంథం సమాసక్తం వనస్పతో మృగస్య ఘర్షమాణస్య విషాణే సమసజ్జత. ఓ స్వామి, నేను నిన్నటి రోజున ఏ మంథన కాష్టంలో అయితే అగ్నిని ఆవాహన చేశానో అటువంటి మంథన కాష్టము అలాగే అరణి రెండు కూడా ఘర్షించుకునేటువంటి ఆ మృగం యొక్క కొమ్ములలో చిక్కుపోయింది. తమాదాయ గతో రాజన్ త్వరమాణో మహామృగః ఆశ్రమాత్ త్వరిత శీఘ్రం ప్లవమానో మహాజవః. ఆ ప్రాణి కూడా వెంటనే ఆ అరణిని మంథకాష్టాన్ని రెండిటిని కూడా స్వీకరించి అదా పరిగెత్తుతూ వెళ్ళిపోయింది. ఈ ఆశ్రమం యొక్క పరిసరాన్ని వదిలి ఎంతో దూరం వెళ్ళిపోయింది. తస్య గత్వా పదం రాజన్ నాసాద్య చ మహామృగం అగ్నిహోత్రం న లుప్యేత తదానయిత పాండవాః. అందుకోసమే ఓ యుధిష్ఠిరా, నా అగ్నికార్యం అనేది లేకపోతే, నా అగ్నికార్యం చేయాలంటే ఇవి రెండూ కావాలి, మంథన కాష్టము కావాలి అలాగే అరణి కూడా కావాలి. అందుకోసం తమరు దయచేసి దాని వెంట వెళ్ళి ఆ రెండిటిని కూడా నాకు తెచ్చివ్వండి.
అంటే రాజుగా ఉండే వారి యొక్క బాధ్యత ఇదంతా కూడా. తమ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, అగ్నిహోత్రాది సత్కర్మలను చేస్తూ ఉండాలి, వాటికి కావలసినటువంటి వ్యవస్థలను కల్పించడం రాజు యొక్క బాధ్యత. కాబట్టి ఆ రాజు దగ్గర తనకు వచ్చినటువంటి దుఃఖాన్ని, అలాగే దుఃఖ నివృత్తి ఉపాయాన్ని కూడా ఆ బ్రాహ్మణుడు చెప్పుకుంటూ ఉన్నాడు. తను అభ్యర్థించాడు వాటిని తెచ్చివ్వమని. బ్రాహ్మణస్య వచశ్రుత్వా సంతప్తోథ యుధిష్ఠిరః ధనురాదాయ కౌంతేయః ప్రాద్రవద్ భ్రాతృభిః సహ. ఆ బ్రాహ్మణుని మాట విని బ్రాహ్మణుని యొక్క అగ్ని కార్యానికి విఘాతం కలగకూడదు. ఎందుకంటే అగ్నిర్వైదేవానావమః అని చెప్పిన విధంగా అగ్నిదేవుని యొక్క అర్చన అనేది లోక కళ్యాణం. లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పిన విధంగా సకాలంలో వర్షాలు పడాలన్నా కూడా ఆ అగ్నిదేవుని యొక్క అనుగ్రహం కావాలి. అగ్నిదేవుడే హవ్యవాహుడు, కవ్యవాహుడు అని చెబుతూ ఉంటాం. పితృదేవతలకు, దేవతలకు కూడా ఇక్కడి నుండి హవ్య కవ్యాలను తీసుకువెళ్ళి ఇస్తుంటాడు. కాబట్టి అటువంటి అగ్ని యొక్క ఆరాధన ఆగిపోకూడదు. అగ్ని ఈ బ్రాహ్మణుని యొక్క అనుష్ఠానానికి విఘాతం కలగకూడదు. అలా కలిగినందుకు ఎంతో బాధపడ్డాడు యుధిష్ఠిరుడు. వెంటనే ధనుర్బాణాదులను గ్రహించి తన తమ్ముళ్లతో సహా మృగం ఎటువైపైతే పరిగెత్తి వెళ్ళిపోయిందో అటువైపు తను కూడా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ వారికి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఎటువంటివి అనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు ఎందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.